మే 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలి అనుకుంటే 20 సంవత్సరాల క్రితం అయ్యేవారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కష్టపడి తెలంగాణ బిడ్డల మనసుల్లో శాశ్వతంగా ఇందిరమ్మ రాజ్యం ఉండే విధంగా పాలన అందిస్తున్నామన్నారు. మంచి మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే దాంట్లో కష్టపడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని మనందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా మీరు పాలు పంచుకోండి. అత్యధిక ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించండి. అదే విధంగా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఏవైతే 6 గ్యారెంటీల్లోని కొన్ని ఇంకా మిగిలిన అంశాలు ఉన్నాయి, వాటితో పాటుగా ప్రకటించిన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం లాంటివి అన్నిటినీ సామాన్య ప్రజలకి అందించే బాధ్యత మీ నాయకులుగా కాకుండా మీ సేవకులుగా పనిచేయడానికి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేమందరము ఉన్నాం. కష్టపడి పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. మీరు ఆశించిన మేరకు కష్టపడి పనిచేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుకుంటూ మళ్ళీ మనకు అభ్యర్థి ప్రకటించిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో అద్భుతమైన మీటింగులు కూడా పెట్టు